జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిన్నక్క, అప్పు టీవీలో చూసాం. చాలా కంగారు పడిపోయాం. భయం వేసింది. దుర్గమ్మ దయ వల్ల ఏం కాలేదు. గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తాను. పిల్లల్ని మీ బావగారు ఇంటికి తీసుకెళ్లారప్పు. ఫోన్ చేశాను చిన్నక్క, ఈయన వెళ్లారు. ఏమైంది చిన్నక్క? ఆ బాంబు పెట్టిన క్లీనర్ వీళ్ళ మనిషి అని తెలిసిందప్పు. ఇక్కడే ఉన్నాడని సిగ్నల్స్ అందాయి. వాణ్ణి పట్టుకొని అందర్నీ జైల్లో పెడదామని వచ్చాను. మీకసలు కొంచెం కూడా పాపం అనిపించలేదా? మీరసలు మనుషులేనా? ఇంకా మృగాలకి గొలుసులు వేసినట్టు వేయిస్తా. మాకేం తెలియదు అక్షరా. మీ అమ్మతోడు అంతా వెతికాం మేడం, ఎక్కడ కనిపించలేదు. చెప్పాను కదా, మీరే వినలేదు. సిగ్నల్స్ ఒక్కోసారి జంప్ అవుతూ ఉంటాయి. అదే జరుగుంటుంది మేడం. నిజంగా నేనేం చేయలేదు. నాకేం తెలీదు. నేను నిరపరాధిని, నిర్దోషిని. దోషివని నేను నిరూపిస్తాను. భూపతి, వాడు ఎక్కడున్నా పట్టి మితిమీరిపోతున్న నీ దుర్మార్గాలకి అట్టుకట్ట వేస్తా. నేనేం చేయలేదు. నీ నక్క వినయాలు నా దగ్గర కాదు. పసి పిల్లల్ని కూడా చంపడానికి సిద్ధమైపోయావే. నీలాంటి మృగాలకి ప్రజావాసంలో నివాసం ఉండే అర్హతే లేదు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. భూపతి, ఇదే కాదు, ఇదే కాదు, ఏ నడమంతర సిరితో విర్రవీగుతున్నావో, ఆ ఆస్తితో ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావో నీకు ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు టైంతో చెప్తున్నాను. కరెక్ట్గా 30 రోజుల్లో నీ ఆస్తులు ఒక్కొక్కటిగా కరిగిపోయేలా చేస్తాను. నిన్ను రోడ్డు మీదకి రప్పిస్తాను. మా అత్తయ్య గారికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాను. ఆ సింహాసనంపై మళ్ళీ కూర్చోబెడతాను. నీ కౌంట్ డౌన్ స్టార్ట్స్. చూసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.